అసలు మైండ్లో వచ్చి పోవట్లేదు, అంత మంచి స్టోరీతో వచ్చారు విశ్వసేన్ గారు. సో హీరోయిన్ రాధిక గారు తెలిసిందే కదా, చాలా అంటే చాలా బాగుంది. సో సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ, ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు వచ్చే సీన్స్ అయితే గూస్ బంప్స్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో విశ్వసేన్ గారికి అయితే ఒక మంచి హిట్ అనమాట, అంత బాగుంది. ఫైట్స్ చెప్పొచ్చు కదా, అసలు పల్కనామా దాస్ నుంచి ఆ యాంగ్రీనెస్ అయితే చాలా చాలా ఈ సినిమా ఎక్కువ ఉంటుంది అనమాట, అంత బాగుంది సినిమా అయితే. సో క్లైమాక్స్ అయితే చాలా బాగుందన్న, అందరూ చూడాల్సిన సినిమా, ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన సినిమా అనమాట. డైరెక్టర్ గారు తీసుకున్న పాయింట్ చాలా అంటే చాలా బాగుంది, అందరూ థియేటర్కి వచ్చి చూడండి. చాలా అంటే చాలా బాగుందన్న, అసలు ఎవరు సీట్ల నుంచి కూర్చోవట్లేదు, అంత బాగుంది. సో మిగిలిన సాంగ్స్ కానీ, లవ్ సాంగ్స్ కానీ, అంజలి గారి క్యారెక్టర్ కానీ అన్నీ చాలా చాలా బాగున్నాయి. ఖచ్చితంగా అందరూ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట, అందరూ థియేటర్కి వచ్చి చూడండి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అన్న, ఇద్దరు హీరోయిన్స్ కదా, ఎలా అనిపించింది? ఇట్లిస్ట్ అంటే చెప్పు. సినిమా చూసారన్న? ఏ సినిమా చూసినామంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చూసినా కాక ఒక గిట్లనే మాట్లాడతాడు అనుకున్నా తెలంగాణలో. గాడికి పోయి లుంగి కట్టేసుకొని పత్తన్న పోతానని చెప్పి యాసలో సెట్ అండి. అరే ఇటు మనోడు కదా తెలంగాణ మాట్లాడతారు కదా, ఏం షూట్ అవుతారా అనుకున్నా. కానీ తెలంగాణ యాసే కాదు, ఆంధ్ర యాస, మన గోదావరి యాసలో కూడా పర్ఫెక్ట్గా చేయగడాలనిపించింది. లుంగి కట్టేసుకొని మంచిగా పర్సనాలిటీ పెంచేసి, సో అంటే ముందే ప్రిపేర్ అయ్యి ఉన్నాడు అనమాట మనోడు. ఆ పర్సనాలిటీ అలా ఉంటేనే షూట్ అవుతుంది, కొంచెం లావు ఉండాలని చెప్పేసి. సినిమా విడుదల ముందు కొన్ని సన్నివేశాలు చూసి, అక్కడక్కడ షూటింగ్ సన్నివేశాలు చూసి నేను తిట్టుకున్నాను విశ్వక్సేన్ని. కానీ ఈ సినిమా చూసిన తర్వాత బాగా నాకు అర్థమైంది ఏంటంటే, ఎప్పుడు కానీ టీజర్లు, ట్రైలర్లు, పాటలు చూసి ఎవరిని తిట్టుకోవద్దు, ఆలోచించొద్దు. సినిమా చూసిన తర్వాతనే మాట్లాడాలనే ఫీలింగ్ కలిగింది. చాలా మంచి మూవీ పడ్డది. గోదావరి యాసలో, భాషలో, అక్కడ కత్తి కట్టే విధానం ఏంటి, దాన్ని భయంతో కాకుండా భక్తి, భయం రెండు కలిపి చూపిస్తే ఎలా ఉంటుంది, అక్కడ న్యాచురాలిటీ ఎలా ఉన్నది, రాజకీయ వర్గాల మధ్య, ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య గ్రూపులు ఏర్పడి, తగాదాలు ఏర్పడితే ఏ కుటుంబాలు సర్వనాశనం అయితే, ఏ కుటుంబాలు ఎన్ని బాధలు పడతాయి, దానికి ఫ్యామిలీ ఎమోషనల్ టచ్ చేసుకుంటూ వెళ్తే ఎలా ఉంటుంది. క్లైమాక్స్ అయితే అద్భుతంగా ఉంది. అలాగే అంజలి పాత్ర, అనసూయకు రంగమత్తు తర్వాత ఎలా గొప్ప పాత్ర, గొప్ప పేరు వచ్చిందో, ఈ సినిమా తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తర్వాత అంజలికి అంత గొప్ప పేరు వస్తుంది. ఆమె పాత్ర అంత సపోర్టివ్గా ఉంది, అంత న్యాచురల్గా చేసింది. సూపర్గా అనిపించేసింది భయ్య నాకైతే. ప్రతి ఒక్కటి హైలైట్ భయ్య. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, కెమెరా పనితనం బాగుంది, న్యాచురాలిటీ బాగున్నది. విశ్వక్సేన్ పాత్ర అయితే ఆయన కెరీర్లో బెస్ట్ పాత్ర అని చెప్పగలుగుతా. అంజలికి కూడా ఆమె కెరీర్లో చిన్న క్యారెక్టర్ అయినా కానీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్ర అయినా కానీ సూపర్గా ఉంది, అద్భుతంగా నచ్చింది. ఇక టీజే టిల్లు ఎవరు ఎమోషనల్ టచ్ చేసుకుని వెళ్ళింది. ఫ్యామిలీతో హ్యాపీగా చూడవచ్చు, సూపర్గా ఉన్నాయి, అన్ని వీడియోస్ బాగున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.